ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువునందు ప్రియమైన శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు ధ్యానాంశము నిష్కపటమైన ప్రేమను చూపించండి, లవ్ సిన్సియర్లీ. ఈరోజు మనం రోమా 12వ అధ్యాయం 9వ వచనంను ధ్యానిద్దాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. ఈ వాక్యం ద్వారా పౌలు మార్పు చెందిన జీవితాల కోసం గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో ఫిల్టర్లు, నటనల మధ్య దేవుని నిజమైన ప్రేమ స్పష్టంగా ప్రకాశిస్తుంది. ఇది కార్యరూపంలో కనిపించే విశ్వాసం. మన ప్రేమ నిజమైనదా లేక ప్రదర్శన కోసమా అనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాం. నిజమైన ప్రేమ అంటే ఏమిటి? మొదటగా, ప్రేమ కపటం లేనిదై ఉండవలెను. నిష్కపటమైన ప్రేమ కలుషితం లేని బంగారంలాగా ఉంటుంది. పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయంలో విశ్వాసులను జీవం గల బలులుగా జీవించమని పిలిచాడు. నిజమైన ప్రేమ ఎంచుకొని పొందే ఒక ఆప్షన్ కాదు, అది దేవుని కృప ద్వారా మార్పు పొందిన మనిషి యొక్క లక్షణం. ఇది మనుషులను కాదు, చెడును ద్వేషిస్తుంది. పాపాన్ని వదిలేసి మేలును బలంగా పట్టుకుంటుంది. యేసుక్రీస్తు దీనికి ఉత్తమ ఉదాహరణ. మనం ఇంకనూ పాపులమై ఉండగానే మనలను పాపంల నుండి విముక్తి చేయడం కోసం క్రీస్తు మన కొరకు శిలువపై తన ప్రాణంను అర్పించాడు. ఇది నిజమైన త్యాగపూరితమైన ప్రేమకు గొప్ప ఉదాహరణ. యోహాను 15:13 ప్రకారం, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టుట కంటే గొప్ప ప్రేమ ఎవనికినీ లేదు. బైబిల్లో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. 1 సమూయేలు 18-20 అధ్యాయాల్లో దావీదు యోనాతాను మధ్య గొప్ప స్నేహం గమనిస్తాం. తన తండ్రి అయిన సౌలు దావీదును చంపాలని చూసినప్పుడు యోనాతాను తన ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టి అతన్ని రక్షించాడు. యోనాతాను తన సింహాసనాన్ని వదిలి దావీదును ఎంచుకున్నాడు. యోనాతాను దావీదుతో, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికిని నా సంతతికిని మధ్యను సాక్షిగా నుండునుగాక. యెహోవా నామంను బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాం గనుక నెమ్మది కలిగి పొమ్మని చెప్పాడు. ఈ ఒడంబడికలో అసూయ లేదు, చెడు లేదు, అది ప్రేమతో నిండినది. ఇక్కడ నిజమైన ప్రేమ అంటే నమ్మకం. 2వ ఉదాహరణ రూతు యొక్క నిస్వార్థమైన ప్రేమ. రూతు 1వ అధ్యాయం 16-17 వచనములలో రూతు తన అత్త నయోమిని వదిలి వెళ్లకుండా, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని అంటుంది. భర్త చనిపోయినా, భవిష్యత్తు తెలియకపోయినా ఆమె నిబద్ధతతో నిలిచింది. తదుపరి యేసు వంశావళిలో చేర్చబడింది. రూతు విషయంలో నిజమైన ప్రేమ అంటే నిబద్ధత. 3వ ఉదాహరణ మోషే ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుని దగ్గర మధ్యవర్తిత్వం చేయడం. నిర్గమకాండము 32వ అధ్యాయం 11-14 వచనములలో ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు మోషే దేవుని ప్రార్థించి వారిని క్షమించమని కోరాడు. మోషే విషయంలో నిజమైన ప్రేమ అంటే మధ్యవర్తిత్వం. 4వ ఉదాహరణ పౌలు సంఘంపై చూపిన ప్రేమ. 2వ కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనంలో, సంఘంలన్నిటినీ గూర్చిన చింత నాకు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుతున్నది అంటూ సంఘంల గురించి బాధపడుతూ ప్రార్థించాడు. పౌలు విషయంలో నిజమైన ప్రేమ అంటే బాధ్యత. దైవ గ్రంథంను అనుసరించి నిజమైన ప్రేమ కపటము లేనిది, త్యాగపూరితమైనది, క్షమించేది, సహాయపడేది, అసూయపడనిది, దీర్ఘశాంతం కలది, సహనం కలిగినది, డంబం లేనిది. 1 కొరింథీ 13వ అధ్యాయం ప్రకారం, ప్రవచించు కృపావరం కలిగినప్పటికీ, జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ, పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ ప్రేమ లేనివాడు వ్యర్థుడే. విశ్వాసము, నిరీక్షణ ప్రేమలలో శ్రేష్టమైనది ప్రేమయే. మన ప్రేమ నిష్కపటమైనదా లేక స్వార్థపూరితమై ఉందా అని మన హృదయాలను మనం పరిశీలించుకుందాం. మనం నిష్కపటమైన ప్రేమను కలిగి ఎలా జీవించాలి? మొదటగా ఎఫెసీ 4:32 ప్రకారం, క్రీస్తునందు దేవుడు మనలను క్షమించిన ప్రకారం మనం కూడా ఒకరినొకరు క్షమించుకుందాం. ప్రచారం లేకుండా సేవ చేద్దాం. రూతులాగా నిబద్ధతతో ఉందాం. పౌలులాగా బాధ్యతతో ఉందాం. యోనాతానులాగా నమ్మకత్వం చూపుదాం. చివరగా ప్రేమతో సత్యమునే మాట్లాడదాం. ప్రియమైన మిత్రులారా,
నిజమైన ప్రేమ మన ప్రయత్నం వల్ల కాదు, పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. ఈరోజు రోమా 12:9 మనలను ప్రేరేపించి మన జీవితాలను మార్చనివ్వమని, మన ప్రేమను నిజమైనదిగా, నిష్కపటమైనదిగా చేయమని, దైవికమైన ప్రేమతో మనలను నింపమని సర్వశక్తిమంతుడైన దేవుని ప్రార్థిద్దాం. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.